ఇది మనకు ఈ అధ్యాయంలో మొదటి వచనం నుండి మనం చదువుకుంటూ వెడదాం, ధ్యానం చేద్దాం. అతడు అర్పించున్నది సమాధాన బలి అయిన ఎడల, అతడు గోవులలోనిది తీసుకుని వచ్చిన ఎడల, గోవులలోనిది తీసుకొని వచ్చిన ఎడల, అది మగదే గాని ఆడుదే గాని యెహోవా సన్నిధిని నిర్దోషమైన దానిని తీసుకొని రావలెను. ఇక్కడ కేవలము మగదానినే తీసుకుని రావాలి అనే ఏ విధమైనటువంటి ఆంక్షలు లేవు. ఎయిదర్ మేల్ ఆర్ ఫిమేల్ క్యాన్ బి ఆఫర్డ్. రెండింటిలో ఏదైనా ఇవ్వవచ్చు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 28వ వచనంలో అందరూ ఏకముగా ఉన్నాం అని చెప్పబడింది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి 18 కూడా ఇదే సందేశాన్ని తెలియచేస్తోంది. మొదట నేను గలతీ పత్రిక 3వ అధ్యాయము 28వ వచనాన్ని నేను చదివి మీకు వినిపిస్తాను. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, మీరు యేసుక్రీస్తునందు అందరూ ఏకముగా ఉన్నారు. అది సమాధాన బలిలో మనము క్రీస్తునందు ఏకముగా ఉండి సహవాసమును కలిగిన వారముగా ఉన్నామని చెప్పబడినది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 11 నుండి 18 వచనాల మధ్య మనం చూస్తున్నప్పుడు, మునుపు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉండినటువంటి మనం ఆయన శరీరమందు కొట్టివేయబడినటువంటి ధర్మశాస్త్రాన్ని బట్టి ఏకము చేయబడినాము. 16వ వచనంలో అంటాడు, వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసి ఉన్నాడు గనుక యేసే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఏక పట్టణస్థులముగా మనము ఉన్నాము అన్నాడు. We all are one and we belongs to Jesus. అది ఇక్కడ మనం నేర్చుకోవాల్సినది. తర్వాత తాను అర్పించేటువంటి ఆ దహన, ఆ యొక్క సమాధాన బలి యొక్క నిర్దోషమైనటువంటి గోవు యొక్క తల మీద చేయి ఉంచాలి. ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమున వారే దానిని వధించాలి. యాజకులకు అహరోను కుమారులు బలిపీఠం చుట్టూ దాని రక్తాన్ని ప్రోక్షించాలి. అతడు ఆ సమాధాన బలి పశువు యొక్క ఆంత్రముల లోపల క్రొవ్వును, ఆంత్రముల మీద క్రొవ్వు అంతటిని, 2 మూత్ర గ్రంథులను, వాటి మీద డొక్క మీద ఉన్న క్రొవ్వును, కాలేజమును, మూత్ర గ్రంథులను, వాటి మీద వప్పను యెహోవాకు హోమముగా అర్పించవలెను. అహరోను కుమారులు బలిపీఠము మీద అనగా అగ్ని మీద కట్టెలపైన ఉన్న దహన బలి ద్రవ్యము పైన దానిని దహించాలి. ఇది యెహోవాకు ఇంపైన సువాసన కలిగినటువంటి హోమం. క్రైస్ట్ ఈజ్ అవర్ పీస్. క్రీస్తు మన సమాధానమై ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఈ చేతులు ఉంచుట అనే కార్యక్రమము సబ్స్టిట్యూట్ సాక్రిఫైస్ను జ్ఞాపకం చేస్తోంది. ఇది ఆ డోర్ దగ్గర, టెబర్నకల్ డోర్ దగ్గర వధించబడాలి. కనుక ఇట్స్ ఏ నాన్ ప్రీస్ట్లీ ఇజ్రాయెల్ ఎంటర్ ఇన్ టెంపుల్. ఏ విధమైనటువంటి మనకు ఏ విధమైన నాన్ ఇజ్రాయేలు కానివాడు ఎవడునూ కూడా దీనిలోనికి రాకూడదు. వాడికి సమాధానము లేదు. తర్వాత 6వ వచనం నుండి చూస్తే
మనకు గొర్రెలలో కానీ మేకలలో కానీ నిర్దోషమైనది ఆడదైన మగదైన తీసుకుని రమ్మన్నాడు. పైన గోవులలో 6వ వచనం నుండి మనం చూస్తున్నప్పుడు గొర్రె మేకలలో ఒక దానిని గురించి వ్రాస్తున్నాడు. యెహోవాకు సమాధానంగా బలి అర్పించాలనుకుని గొర్రె మేకలలో ఒక దానిని ఎవడైనను తీసుకుని రాదలిచినప్పుడు అది మగదైనను ఆడదైనను నిర్దోషమైన దానిని తీసుకుని రావాలి. నిర్దోషత్వము లేకుండా దేవునితో సమాధానము కుదరదు. దోషము కలిగిన వానితో దేవుడు సహవాసము చేయడు. కనుక నిర్దోషిగా ఎంచబడాలి. కీర్తనాకారుడు సెలవిచ్చినట్లుగా తన అతిక్రమములకు పరిహారము నొందిన నరుడు ధన్యుడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు. దానియేలు చెప్తాడు, దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా ఉంటిని కనుక ఆయన నన్ను రక్షించాడని. నిర్దోషుల పట్ల దేవుడు ఖచ్చితముగా దయ కలిగి ఉన్నాడు. నిర్దోషమైనదే అంగీకరించబడును, దోషభరితమైనది అంగీకరింపబడదు. అతడు అర్పించు అర్పణము గొర్రెపిల్ల అయిన ఎడల యెహోవా సన్నిధికి దాని తేవలను. తాను అర్పించు దాని తల మీద చేయి ఉంచి ప్రత్యక్షపు గుడారము యొక్క ఎదుట అనగా ద్వారమునద్ద దాన్ని వధించాలి. అహరోను కుమారుల బలిపీఠం చుట్టూ దాని రక్తాన్ని ప్రోక్షించాలి. క్రైస్ట్ ఈజ్ అవర్ పీస్ ఆఫరింగ్. ఆయన యొక్క స్వరక్తము చిందించబడుట వలన దేవునికి మనకు సమాధానము కలిగినది. ఆయన రక్త ప్రోక్షణం చేశాడు. ఆ సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును ముడ్డిపూస మొదలుకొని క్రొవ్విన తోక అంతటిని, ఆంత్రములలోని క్రొవ్వును, ఆంత్రముల మీద కొవ్వునంతటిని, 2 మూత్ర గ్రంథులు వాటి మీద డొక్కుల పైన క్రొవ్వును, మూత్ర గ్రంథుల మీద కాలేజము మీద ఉన్న వపను తీసి యెహోవాకు హోమము చేయాలి. యాజకుడు బలిపీఠం మీద దాన్ని దహించాలి. అది యెహోవాకు హోమరూపమైన ఆహారము. అతడు అర్పించినది మేక అయిన యెహోవా సన్నిధికి దాన్ని తీసుకుని రావాలి. మేకకైనా గొర్రెకైనా ఒకటే చెబుతున్నాడు. దాని మీద తల మీద చేయి ఉంచి ఆ తరువాత దానిని ప్రత్యక్ష గుడారం మీదట వధించాలి. అనగా మానవుడు తన పక్షంగా ఒక నిర్దోషిని అర్పిస్తున్నాడు. యేసు నిర్దోషి, యేసు ప్రత్యామ్నాయ బలి. అహరోను కుమారులు బలిపీఠం చుట్టూ దాని రక్తమును ప్రోక్షించాలి. వారు దానిలో అర్పించు ఆంత్రముల కప్పు క్రొవ్వును, ఆంత్రముల మీద క్రొవ్వంతటిని, 2 మూత్ర గ్రంథుల మీద కొవ్వంతటిని, కాలేజము యొక్క వపను యెహోవాకు హోమంగా అర్పించాలి. క్రొవ్వంతయు యెహోవాదే. యాజకుడు బలిపీఠం మీద వాటిని దహింపాలి. క్రొవ్వంతయు యెహోవాదే. అండర్లైన్ చేసుకోండి. క్రొవ్వంతయు, క్రొవ్వు ఇట్ ఈజ్ నథింగ్ బట్ ద రిచ్నెస్ ఆఫ్ ఎ షీప్ ఆర్ గోట్. కొవ్వు అనేటువంటిది దాని యొక్క ఔన్నత్యాన్ని తెలియచేస్తుంది, గొప్పదనం, రిచ్నెస్, గ్రేట్నెస్. అది దహించబడాలి. దేవుడు దానిని దహించబడినప్పుడు అంగీకరిస్తాడు. అదంతా దేవునిదే. మానవునికి కలిగిన ఘనతంతా దేవునిదే. దానిని దేవుని ఎదుట అప్పగించినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. క్రొవ్వంతయు యెహోవాది, అది సువాసన గల హోమరూపమైన ఆహారము. మీరు క్రొవ్వునైనను రక్తమునైనా తినకూడదు. బోత్ బిలాంగ్స్ టు గాడ్. 2 దేవునికి చెందినవి. రక్తము చిందించరాదు, నరుని రక్తము చిందించరాదు అన్నాడు ప్రభు. రక్తమునకు ప్రాణము అని అర్థము. రక్తము అనగా ప్రాణము. ప్రాణముపై అధికారము దేవునిది. అందుకని రక్తము తినరాదు, క్రొవ్వు తినకూడదు అని చెప్పాడు. ఇది మీ తరాలకి కూడా నివాస స్థలములన్నింటిలో నిత్యమైన కట్టడగా దేవుడు వివరించాడు. యేసుక్రీస్తు ప్రభువు నందు మనము సమాధానము కలిగి ఉన్నాము.
సొలొమోను మహారాజు తాను దేవాలయము యొక్క ఇనాగరేషన్ డెడికేషన్ ఫంక్షన్లో ఆయన 22,000 గోవులు 1,20,000 గొర్రెలను ఇచ్చినట్లుగా సమాధాన బలిగా అర్పించినట్లుగా రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 63వ వచనం చెబుతాను. హిజ్కియా 2,000 గోవులను ఇచ్చినట్లుగా మొదటి దిన వృత్తాంతములు 30వ అధ్యాయం 24వ వచనంలో 17,000 గొర్రెలను బలి ఇచ్చినట్లుగా చూస్తాం. దేవుడు రక్తము చేత క్రొవ్వు చేత తృప్తి పడేవాడు కాడు. విరిగి నలిగినటువంటి మనసు దేవునికి ఇష్టమైన బలి. హృదయములో దేవునికి ప్రధాన స్థానము ఇచ్చినప్పుడు, తన యొక్క ఔన్నత్యము గొప్పతనాన్ని మానవుడు దేవుని ఎదుట విడిచిపెట్టుకున్నప్పుడు దేవుడు బహుగా సంతోషిస్తాడు. ఈ 17వ వచనం ముగియుట చేత లేవియా కాండం 3వ అధ్యాయం మనం ముగించుకున్నాం.